హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 1236 ఆల్బమ్ షీట్ని హాఫ్ క్రియేషన్గా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత హాఫ్ క్రియేషన్ ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ పిహెచ్డిని మనం ఫోటోషాప్లో తీసుకోవాలి. అలాగే ఈ ఫోటోషాప్లోకి ఈ హాఫ్ క్రియేషన్లో ఏదైతే స్టిల్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని మనం ఫోల్డర్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని మనం ఫోటోషాప్లోకి డ్రాగ్ చేసుకోవాలి. ఈ ఫోటోని కలర్ కరెక్షన్ ఏదైనా ఉంటే కనుక కలర్ కరెక్షన్ చేసుకొని సేమ్ ఆ ఫోటోని హాఫ్ షీట్లోకి డ్రాగ్ చేసుకుంటాము. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని మనం సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి కంట్రోల్-T పట్టుకొని షిఫ్ట్ పట్టుకొని ఆ ఫోటోని అయితే మనం డ్రాగ్ చేసుకుంటూ ఆ షీట్లో ఎంత సైజ్ అయితే అడ్జస్ట్ అవుతుందో ఆ సైజ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా దాన్ని రొటేట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి సైజుని కూడా. బ్యాక్ లేయర్స్ ఏమన్నా ఎక్కువ ఉంటే కనుక దాన్ని అడ్జస్ట్ చేసుకొని షీట్ని చూసుకోవాలి. సెంటర్లో పెట్టుకోవాలా, మధ్యలో సైడ్ అనేది మనం షీట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. క్రియేషన్ అనేది నీట్గా ఆ క్రియేషన్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫోటో లేయర్ అనేది కింద కరెక్ట్గా సెట్ అయిందా లేదని చూసుకొని దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ షీట్ అయితే కంపోజ్ చేసుకోవాలండి. షీట్ కంపోజ్ చేసుకున్న తర్వాత కింద కొంచెం ఎరేస్ చేసుకుంటే లెగ్స్ దగ్గర అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటున్నాను నేనైతే. సైజ్ ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఓకే అయిందండి. ఇప్పుడు ఈ హాఫ్ క్రియేషన్ అనేది లేయర్స్ అన్నీ కూడా మెర్జ్ అవ్వాలండి. ఈ మెర్జ్ చేసుకోవడానికి దీన్ని నేను జేపెగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపెగ్ చేసుకొని అది ఆ ఫోల్డర్లో ఆల్బమ్ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ లేయర్స్ అన్నీ కూడా మనకి విడివిడిగా ఉంటాయి కాబట్టి షీట్ మీద డ్రాగ్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. సో నేను దాన్ని జేపెగ్గా చేసుకున్నాను. ఆ జేపెగ్ లేయర్స్ అంతా కూడా మెర్జ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఫైల్ జేపెగ్ అయిపోయిందండి. ఆ జేపెగ్ ఫైల్ని మళ్ళీ మనం ఫోటోషాప్లోకి తీసుకోవాలి, ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో. నెక్స్ట్ కంపోజ్ చేసిన క్రియేషన్తో పాటు హాఫ్ క్రియేషన్ చేయడానికి ఫొటోస్ ఉన్న బాక్సెస్ అనేది తీసుకున్నాను నేను. ఆ బాక్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత సేమ్ హాఫ్ క్రియేషన్ అనేది మనం దీని ఫోటోషాప్లోకి తీసుకోవాలి. ఫోటోషాప్లో తీసుకున్న తర్వాత దాన్ని సైడ్కి తీసుకోవాలి. అలానే ఈ ఏదైతే మనం ఫొటోస్ పెట్టాలనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సైజు ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకోవాలండి. అది ఇంచెస్లో 1236 పెట్టుకుంటున్నాను నేను. 36 విడ్త్, హైట్ 12, రెజల్యూషన్ 300 అనేది నేను పెట్టుకున్నాను. ఆ తర్వాత షీట్ అనేది ఎన్లార్జ్ అయింది. అదేవిధంగా ఆ షీట్ అనేది 4 ఫొటోస్ని సెట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 4 బాక్సులు నేను సెట్ చేసుకున్నాను. అలానే ఈ హాఫ్ క్రియేషన్ అనేది దాని మీదకి డ్రాగ్ చేసుకుంటున్నాను 1236 ఆల్బమ్ షీట్లోకి. ఆల్బమ్ షీట్లోకి సెట్ చేసుకున్న తర్వాత దాన్ని సైజ్ కరెక్ట్గా సెట్ చేసుకొని హాఫ్ క్రియేషన్ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు ఈ ఉన్న బాక్సుల్లో నేను ఫొటోస్ అనేది తీసుకోవాలనుకుంటున్నాను. ఫొటోస్ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి 4 ఫొటోస్ని నేను సెలెక్ట్ అయితే చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని ఆ ఫొటోస్ని మనం ఫోటోషాప్లోకి అయితే తీసుకోవాలి. ఆ ఫోటోషాప్లోకి వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ అన్నీ కూడా 1 by 1 ఫస్ట్ ఫోటోని కంట్రోల్-A, కంట్రోల్-C ద్వారా మనం ఫోటోని కాపీ చేసుకుని షీట్లో వచ్చేసి మ్యాజిక్ టూల్ ద్వారా మనం ఆ బాక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మ్యాజిక్ టూల్ ద్వారా బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఆ ఫోటోని మనం కాపీ చేసుకొని దాంట్లో కంట్రోల్-Shift-V అనే ఆప్షన్ ద్వారా మనం ఆ బాక్స్లోకి అయితే పేస్ట్ చేసుకున్నాను. ఆ బాక్స్లోకి సైజు కంట్రోల్-T ద్వారా బాక్స్ అనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాను. బాక్స్లో ఫోటో అనేది ఇన్సర్ట్ చేసుకున్నానండి. సేమ్ నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ బాక్స్లో కూడా ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. కంట్రోల్-A, కంట్రోల్-C, కంట్రోల్-Alt కొట్టి ఫోటో అయితే కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ బాక్స్లోకి వచ్చేసి కంట్రోల్-Shift-V
ఫోటో అయితే పేస్ట్ చేసుకొని Ctrl+T ద్వారా ఫొటోస్ని అంతా కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ అలానే నెక్స్ట్ ఫ్రేమ్లో కూడా ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫోటోని డ్రాగ్ చేసుకొని మధ్యలో కలర్ బ్యాలెన్స్ కూడా చేసుకోవచ్చండి. Ctrl+T ద్వారా బాక్స్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా 4వ బాక్స్లో కూడా మ్యాజిక్ టూల్ ద్వారా ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవడం జరిగింది. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతిసారి కూడా కలర్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నానండి. ఆ ఫోటో కలర్ బ్యాలెన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి ఫోటోని డ్రాగ్ చేసుకుంటూ ఇలా ఉంది. ఈ విధంగా అయితే మనం షీట్ అయితే కంపోజ్ చేసుకున్నానండి. ఈ కంపోజ్ చేసిన షీట్ని మనం సేవ్ చేసుకోవాలి. నేనైతే PHDలో సేవ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్